ప్రభునందు ప్రియమైన వాళ్ళలో ఈ ఉదయకాలంలో మీ అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు తన మహాప్రసన్నతలో మరి యొక్క ఉదయకాలాన్ని చూచి ఆయన ఆరాధించే కృపా భాగ్యాలు మనందరికీ ప్రసాదించినందుకు ప్రభువుకు మనమందరం కూడా ఎంతో రుణస్థులమై ఉన్నాం. ప్రియమైన దేవుని వలన న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదివినట్లయితే, ఇశ్రాయేలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏళ్ళు వారిని మిద్యానీయులకు అప్పగించును. 6వ వచనం, దేశమును పాడు చేటుకు వారు దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలు మిద్యానీయుల వలన మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టిరి. ప్రేమైన దేవుని వలన దేవుని ప్రజలు ఎప్పుడైతే దోషులయ్యారో దేవుడు వారిని మిద్యానీయులకు అప్పగిస్తున్నాడు, శత్రువులకు అప్పగిస్తున్నాడు. శత్రువుల ద్వారా ఎప్పుడైతే వీరు మిక్కిలి హీనదశకు వచ్చారో వారు యెహోవాకు మొరపెడుతున్నారు. పిల్లరా, మొట్టమొదటిగా వీరు దేవునికి విరోధులు అవుతున్నారు. ఎప్పుడైతే దేవుడు వారిని శత్రువులకు అప్పగిస్తున్నాడో వీరందరూ ఏం చేస్తున్నారంటే మిక్కిలి హీనదశకు వచ్చారు. ఈ మిక్కిలి హీనదశలో వీరు దేవుని మీద కోపడి, మిక్కిలి హీనదశలో దేవుని మీద వీరు అలిగి, మిక్కిలి హీనదశలో దేవుడు అన్యాయస్తుడని, మిక్కిలి హీనదశలో దేవునికి వారి మీద ఏమాత్రం ప్రేమ లేదని అనుకుని వారు దేవునికి దూరం అయిపోలేదు, కానీ వారు దేవునికి మొరపెట్టిది అన్నమాట చూస్తున్నాం. మనందరి జీవితాల్లో శ్రమలు ఉన్నాయి, తొందరలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, కన్నీళ్ళు ఉన్నాయి, వ్యాధి బాధలు, పేదరికం, అవమానాలు ఇవన్నీ ఉన్నాయి. అయితే హీనదశ అనేది ఎప్పుడైతే ఉంటుందో అక్కడ మనము చేయవలసిన పని దేవునికి మొరపెట్టుట, దేవుని వైపు చూచుట. న్యాయాధిపతుల గ్రంథము ఈ అనేకమైనటువంటి ఇలాంటి రికార్డ్స్, ఇజ్రాయెల్స్ డిసోబీడియన్స్, అప్రెషన్, రిపెంటెన్స్ అండ్ డెలివరెన్స్. వారు దేవునికి అవిధేయత చూపడం, దేవుని చేతిలో వారు అంటే అనగదొక్కబడడం, మళ్ళీ వారు దేవుని తట్టు తిరగడం, దేవుడు వారిని విమోచించడం, ఇలాంటి అనేకమైనటువంటి సంఘటనలు ఈ న్యాయాధిపతుల గ్రంథమంతట్లో మనం చూస్తాం. ఇలాంటి పరిస్థితుల మధ్య గిద్యోను అన్న ఒక యవనస్తుడు శత్రువులకు భయపడి దాక్కొని ధాన్యము దుల్లగొట్టుకుంటున్నామనిగా చూస్తున్నాం. పంట పండిస్తారు కానీ తీరా పంటను వారు అనుభవిద్దాం అనుకునేసరికి శత్రువులు వచ్చి పంటను దోచుకొని పోవడం. ప్రతి ఏడాది ఇదే పరిస్థితి. ప్రతి ఏడాది, ఒక సంవత్సరము కరువు, ఒక సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, ఇది ప్రతి సంవత్సరం ఇలాంటి పరిస్థితే. శత్రువులు రావడం, దోచుకోవడం. ఇలాంటి పరిస్థితుల్లో వారు దేవునికి మొరపెడుతున్నారు. గిద్యోను అనే వ్యక్తి యవనస్తుడు దాక్కొని శత్రువులకు భయపడి ధాన్యాన్ని దుల్లగొడుతుంటే యెహోవా దూత అతని కలవడంటా ఉన్నారు. పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు అంటున్నారు. పరాక్రమము గల బలాఢ్యుడు. లోకం దృష్టిలో భయపడిన వానిగా, దాక్కున్న వానిగా గిద్యోనును లోకం చూస్తూ ఉంది. ఊరంతా గిద్యోను దాక్కొని పంట దుల్లగొట్టుకుంటున్న వానిగా ఉన్నాడు అనుకుంటున్నారు, కానీ దేవుని దూత కనబడినప్పుడు దేవుని దూత పిలుస్తున్న పిలుపు పిరికివాడా అని అనడం లేదు, పిరికివాడా అని అనడం లేదు, కానీ పరాక్రమము గల బలాఢ్యుడా. ప్రియులారా, లోకం మనల్ని ఏమంటుంది అనేది కాదు, దేవుడు నిన్ను ఏమని పిలుస్తున్నాడు, దేవుడు నిన్ను ఏమని కోరుకుంటున్నాడు, దేవుడు నీ గురించి ఏ రీతిగా తలంచొచ్చున్నాడు. ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. ప్రేమైన దేవుని వల్ల భయంతో ఉన్నాడు, కానీ తన కుటుంబ పోషణ కొరకు గిద్యోను ప్రయాసపడుతున్న వానిగా చూస్తున్నాం. అయితే గిద్యోను కూడా ప్రశ్నిస్తున్నాడు, దేవుడు నిజంగా మాకు తోడుగా ఉంటే ఎందుకు మాకిన్ని కష్టాలు, ఎందుకు మాకిన్ని ఇబ్బందులు, ఎందుకిన్ని మా బాధలు? అసలు మా పితరులు ఎన్నో అద్భుతాల గురించి మాట్లాడారే, ఎక్కడికి వెళ్ళిపోయాయి అద్భుతాలు, ఎక్కడికి వెళ్ళిపోయాయి అసూచక్రియల మహత్కార్యాలు? కీర్తనాకారుడు 77లో ఏమంటాడంటే, ప్రభువు నిత్యము విడనాడునా, ఆయనకి ఎన్నడూ కటాక్షం పడా, ఆయన కృప ఎన్నడికి లేకుండా మానిపోవునా, ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయినా, దేవుడు కటాక్షింపక మానేనా, ఆయన కోపించి వాత్సల్యత చూపకుండానా? అందుకు నేను ఇలాగ అనుకొనొచ్చున్నాను, మహోన్నతుని దక్షిణాస్తము మార్పునట్టుగా నాకు కలిగిన శ్రమయే కారణం. శ్రమ కలిగిన ప్రతిసారి మనం ఇలాగే అనుకుంటాం, దేవుడు వదిలిపెడతాడా? అది వాక్యం ఏమంటుందంటే నిత్యం వదిలిపెట్టాడు. ఆయన కటాక్షింపకుండా ఉండడు, ఆయన కృప పూర్తిగా నీకు దూరం చేయడు. ఆయన ఏదైతే మాట సెలవిస్తాడో అని తప్పక నెరవేరుస్తాడు. ఆయన కోపిస్తాడు కానీ వాత్సల్యం చూపిస్తాడు, కటాక్షం చూపిస్తాడు. ప్రేమైన దేవుని వలన సియోను అనుకుంటూ ఉన్నారు, ఇశ్రాయేలు అనుకుంటున్నారు యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభు నన్ను మరచి ఉన్నాడు అనుకొని వస్తున్నది. స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను కరుణింపకుండా
తన చంటి పిల్లను మరచున్న వారైనా మరుతురు కానీ నేను నిన్ను మరువను, చూడు మన అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములో నిత్యము నా ఎదుట ఉన్నవి అంటున్నాడు దేవుడు. దేవుడు మనల్ని మర్చిపోయాడు. ఈ ఉదయకాలంలో నీ కష్టాలను బట్టి, నీ ఇబ్బందులను బట్టి, నీ శ్రమలను బట్టి దేవుడు నన్ను మర్చిపోయాడని ఏమనుకుంటున్నావా? ప్రభు అంటున్నాడు, స్త్రీ తన చంటి బిడ్డను మరుస్తుందా? ఒకవేళ వారైనా మర్చిపోతారేమో కానీ నేను నిన్ను మరువను అంటున్నాడు ప్రభు. నరచేతుల్లో నేను చెక్కాను అంటున్నాడు దేవుడు. గాడ్ సీస్ పొటెన్షియల్ ఇన్ గిడియోన్. దేవుడు గిద్యోన్లో ఉన్నటువంటి సామర్థ్యాన్ని చూస్తూ ఉన్నాడు. పరాక్రమము గల బలాఢ్యుడా అంటున్నాడు. గాడ్ డస్ నాట్ కాల్ ది క్వాలిఫైడ్, హీ క్వాలిఫైస్ ద కాల్డ్. ప్రేమైన దేవుళ్ళ వల్ల అన్ని యోగ్యతలు ఉన్న వారిని ప్రభు పిలవడు. ఆయన ఎవరిని పిలుస్తాడో వారిని యోగ్యులుగా చేస్తాడు. మనం అన్నీ కలిగి ఉన్నామని ప్రభు మనల్ని వాడుకోడు. మనం ఏమీ లేని వారమైనా ప్రభు తన కృపను మనకు ప్రసాదించి తన మహిమ కొరకు తనను వాడుకుంటాడు. బట్ when God is calling Gideon is trying to give so many excuses. ఏమంటున్నాడంటే, నేను ఇశ్రాయేలును రక్షింపడానికి నేనెంతటి వాడిని, నా కుటుంబం ఏపాటిది, మా గోత్రం ఏపాటిది, నా పితరుల కుటుంబంలో మేము కనిష్ఠుని అనే రీతిగా ఎక్స్క్యూజెస్. మోషే కూడా అంటాడు, నేను నత్తివాని. ఇర్మియా అంటాడు, నేను బాలుణ్ణి. కానీ నత్తివాని అన్నందుకు, నత్తివాడను అన్నందుకు దేవుడు మోషేని విడిచిపెట్టలే. నేను బాలుణ్ణి అన్నందుకు ఇర్మియాను దేవుడు విడిచిపెట్టలే. ఇక్కడ నేనెంత, నా గోత్రం ఎంత అంటున్నందుకు గిద్యోను వదిలిపెట్టడంలే. మనం కూడా చాలాసార్లు మన గురించి మనం చూసి, మన గురించి మనం తలంచుకొని దేవుని కార్యాలు మన జీవితంలో ఏమి జరగవని మనం అనుకుంటాం. దేవుని వాక్యం ఏమంటుందంటే, బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. కొరింథీకి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో మనం ఈ మాటలు మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైన దేవుని వలన బలహీనతలలో దేవుని శక్తి మన పట్ల పరిపూర్ణమవుతుంది. క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండే నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందు బహు సంతోషముగా అతిశయపడుతున్నా అంటున్నాడు దైవజనుడు అనేటువంటి పౌలు. కాబట్టి ప్రేమైనటువంటి వలన గాడ్స్ కాల్ ఇస్ నాట్ బేస్డ్ ఆన్ యువర్ అబిలిటీ బట్ హిస్ పవర్. నీ శక్తిని బట్టి దేవుని పిలుపు కాదు, కానీ నీ బలహీనతలన్నింటిలో కూడా దేవుడు నిన్ను పిలిచి తన బలముతో నిన్ను తన పని కొరకు ఆయన ఉపయోగించుకునేవాడై ఉన్నాడు. ప్రేమైన దేవుని వలన ఎప్పుడైతే గిద్యోను దేవుని యొక్క దూత యొక్క వర్తమానం విన్నాడో, ఆ తర్వాత ప్రభు పిలిచిన పిలుపు లోబడి ఇశ్రాయేలీయులను మిద్యానీయుల చేతుల నుండి విడిపించడానికి విశ్వాసంతో అతను ముందుకు వెళ్తున్నాడు. ఆ తర్వాత అనేకమైన సంఘటనల పిమట దేవుడు మహాకృప చేత గిద్యోను ద్వారా ఇశ్రాయేలీయులకు గొప్ప విడుదలను కలగజేసినట్టుగా మనం చూస్తాం. చాలామందిని, వేల మందిని తన వెంట తీసుకొని వెళ్తాడు, కానీ కేవలం కొంతమందిని మాత్రమే ప్రేమైన వలరా వారి ద్వారా మాత్రమే దేవుడు ఇశ్రాయేలీయులకు విజయాన్ని దయచేస్తున్నాడు. 300 మనుషుల ద్వారా మిమ్మల్ని రక్షించదను అంటున్నాడు దేవుడు. ప్రేమైన వలరా 30,000 మంది వచ్చారు. దేవుడు అంటున్నాడు 300 ఈజ్ ఇనఫ్ ఫర్ మీ అంటున్నాడు. చాలాసార్లు మనం క్వాంటిటీ చూస్తాం, దేవుడు క్వాలిటీ చూచేవాడై ఉన్నాడు. మన జీవితాల్లో దేవుడు క్వాలిటీని చూచేవాడై ఉన్నాడు. వాక్యంలో ప్రభు ఏమంటాడంటే, శక్తి చేతనైనా బలము చేతనైనా కాక నా ఆత్మ చేతనే జరుగుతుంది. గొప్ప పర్వతమా జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రము దానవు, నీవు చదును భూమి అయిపోతావు. కృపా కలుగును గాక అని జనులు కేకలు వేగా అతడు పైరాయి తీసుకొని పెట్టించునంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని వలన ఇశ్రాయేలీయులు కూడా పడిపోయిన ప్రాకారాలు కట్టడానికి వచ్చినప్పుడు అనేకులు వారిని హేళన చేస్తారు. దేవుడు అంటున్నాడు, ఇది శక్తి చేత బలం చేత కాదు, నా ఆత్మ ద్వారా జరుగుతుంది. గిద్యోను 300 మందిని తీసుకొని వెళ్ళాడు. మిద్యానీయుల మీద గొప్ప విజయాన్ని దేవుడు గిద్యోను ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు దయచేశాడు. కాబట్టి ప్రేమైన దేవుని వలన మనందరి జీవితాల్లో ఓటములు ఉన్నాయి, మనందరి జీవితాల్లో పడిపోయిన అనుభవాలు ఉన్నాయి, మనందరి జీవితాల్లో కురిగిపోయిన అనుభవాలు ఉన్నాయి, మనందరి జీవితాల్లో పేదరికము, ఆర్థిక ఇబ్బందులు, శ్రమలు, అనారోగ్యాలు, అవమానాలు ఇవన్నీ ఉన్నాయి. అయితే వీటన్నిటిలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, ప్రభు చెప్తున్న మాట, శక్తి చేత బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా ఇది జరుగుతుంది. ఈ ఉదయకాలమున దేవుని ఆత్మతో మనం నింపబడదాం. నీ శక్తిని బలము కాదు,
నీ జ్ఞానము కాదు, దైవ జ్ఞానం, దైవశక్తి, దైవ ప్రసన్నత, దైవిక ఆత్మ నిన్ను దీవించి ఆయన కొరకు గొప్ప కార్యములు చేసేలా, ఆయన కొరకు గొప్పగా బ్రతికేలా పరిశుద్ధాత్మ దేవుడు మనలను సంధించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.